హలో నాన్న. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సరే మనం లాస్ట్ క్లాస్‌లో మనం ఎంతవరకు చెప్పుకున్నామంటే మానిటరీ పాలిసీలో భాగంగా బ్యాంకింగ్ కంప్లీట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి మనకు కమర్షియల్ బ్యాంక్ ఎస్‌బీఐ గురించి, నెక్స్ట్ వచ్చేసి ఆర్‌ఆర్‌బీస్ వీటి గురించి మనం లాస్ట్ క్లాస్‌లో చర్చించడం జరిగింది. సరే ఇప్పుడు మనం ఏం చేసుకుందామంటే అందులో మానిటరీ పాలిసీలో భాగంగా బ్యాంకింగ్ కూడా చెప్తున్నాను ఇన్క్లూడింగ్ చేస్తూ. అందులో వచ్చేసి ఈరోజు డెవలప్ డెవలప్‌మెంట్ బ్యాంక్స్, డెవలప్‌మెంట్ బ్యాంక్స్ గురించి చెప్దాం. ఏ టాపికు? డెవలప్‌మెంట్ బ్యాంక్స్. డెవలప్‌మెంట్ బ్యాంక్స్ గురించి ఈరోజు మనం చర్చించడం జరుగుతుంది. సరే డెవలప్‌మెంట్ బ్యాంక్స్ అంటే ఏంటంటే డెవలప్‌మెంట్ బ్యాంక్స్ అనేటువంటివి కొన్ని రకాల బ్యాంక్స్ ఉంటాయి. చెప్తాను వాటి గురించి. అవి ఏం చేస్తాయంటే లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్స్‌ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్‌ని. మనం మేజర్‌లీ చూస్తే గనుక ఇవి రీఫైనాన్సింగ్ చేస్తాయి ఎక్కువ శాతం. కిడ్బీ లాంటివి డైరెక్ట్ ఇచ్చినా సరే మాక్సిమం డెవలప్‌మెంట్ బ్యాంక్స్ అనేటువంటివి రీఫైనాన్సింగ్ చేయడం జరుగుతా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ టర్మ్ ఫైనాన్స్ ఫెసిలిటీస్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు సపోర్ట్ టు ద సెక్టార్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. ఇది సెక్టార్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. ఏవైతే కొన్ని రకాల సెక్టార్స్ ఉంటాయో అందులో క్రెడిట్ దొరకడం కష్టమవుతుంది. అలాంటి వాటికి ఎక్కడి నుండి షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ క్రెడిట్ ఇవ్వవు. ఎందుకంటే కొన్ని సెక్టార్స్‌లో ఎలా ఉంటదంటే ఇప్పుడు రూరల్ డెవలప్‌మెంట్ ఉంది, అగ్రికల్చర్ ఉంది. అందులో అంత ఈజీగా క్రెడిట్ రావడం కష్టమవుతుంది. అంటే నేను జస్ట్ ఇదొక్కటే చెప్తున్నాను. అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ అనేది. ఎందుకు అంటే అవి ఇప్పుడు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనుకో, ఇప్పటికిప్పుడు దానివల్ల రిజల్ట్ అనేది రాదు. అంటే లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉండడం జరుగుతుంది. అలాంటప్పుడు ఏ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గూడా ముందరకొచ్చి, సరే నేను మీకు ఫైనాన్షియల్ అసిస్టెంట్ ప్రొవైడ్ చేస్తాము అని చెప్పలేదు. కాబట్టి అలాంటి కండిషన్‌ను దూరం చేయడానికి, అలాంటి స్టేజ్‌ని దూరం చేసి అంటే మనం ఎకానమీలో ఉండే కొన్ని సెక్టార్స్‌ని బూస్ట్ చేయడానికి, అంటే మెరుగుపరచడానికి ఈ యొక్క డెవలప్‌మెంట్ బ్యాంక్స్ అనేటువంటి కాన్సెప్ట్ అనేటువంటిది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. పేరులోనే ఉంది డెవలపింగ్ బ్యాంక్స్ అనేది. అంటే మెయిన్‌గా ఈ యొక్క బ్యాంక్స్ అనేటువంటి వేటి మీద ఫోకస్ చేస్తాయంటే డెవలప్‌మెంట్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. సరే ఏమేమి ఉన్నాయి ఆ డెవలప్‌మెంట్ బ్యాంక్స్ అంటే నాబార్డ్ ఒకటి. బిఏఆర్‌డి నాబార్డ్ ఒకటి. రెండోదొచ్చేసి సిడ్బీ అంటాం. రెండో డెవలప్‌మెంట్ బ్యాంక్. మూడో బ్యాంక్ వచ్చేసి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అంటాం. నేషనల్ హౌసింగ్ బ్యాంక్. నాలుగోదొచ్చేసి ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఐదోదొచ్చేసి ముద్రా బ్యాంక్. ముద్రా బ్యాంక్. ఈ యొక్క 5 బ్యాంకులు ఈ యొక్క 5 బ్యాంకులను మనం డెవలప్‌మెంట్ బ్యాంక్స్ అని చెప్పడం జరుగుతుంది. అందులో నాబార్డ్ ఒకటి, సిడ్బీ ఒకటి, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అనేది ఒకటి, ఐఎఫ్సిఐ అనేది ముద్రా బ్యాంక్. అంటే ముద్రా బ్యాంక్ అనరు. ముద్ర ఒక స్కీమ్ కింద ఒక కార్పొరేషన్ మాదిరి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సరే ముద్రా బ్యాంక్ అనొచ్చు. తప్పేం లేదు. సరే ఈ యొక్క 5ంటిని గురించి మనం ఇన్ డీటెయిల్‌గా తెలుసుకుంటే మనకు డెవలప్‌మెంట్ బ్యాంక్స్ చూడడం జరుగుతుంది. ఒకటే గుర్తుపెట్టుకో, డెవలప్‌మెంట్ బ్యాంక్స్ అంటే లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడం కోసము. ఎందుకు అంటే డెవలప్‌మెంట్ యాక్టివిటీస్‌లో మన కొన్ని సెక్టార్‌లలో మనం డెవలప్‌మెంట్ యాక్టివిటీ కావాలి. రూరల్ గాని, అగ్రికల్చర్‌లో ఇలాంటి కొన్ని సెక్టార్స్‌లలో. ఇంకొకటంటే ఒక్క బ్యాంక్ గురించి మర్చిపోయినా. ఎగ్జిమ్ బ్యాంక్ ఉంటుంది. ఎగ్జిమ్ బ్యాంక్ ఉంది. ఇది కూడా డెవలప్‌మెంట్ బ్యాంక్. ఇవి కొన్ని ఏరియాలలో ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్‌లలో డెవలప్‌మెంట్ సాధించడానికి ఈ యొక్క కీ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. సరే ఒక్కొక్క దాని గురించి ఇన్ డీటెయిల్‌గా చూద్దాము. నాబార్డ్.
నాబార్డ్. నాబార్డ్ ఫుల్ ఫామ్ ఏంది? ఎన్ఏ. ఎన్ఏ మీన్స్ నేషనల్. నేషనల్. బి అంటే బ్యాంక్. నేషనల్ బ్యాంక్ ఫర్ ఏ. ఏ స్టాండ్స్ ఫర్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ ఆర్ అగ్రికల్చర్ అండ్ రూరల్. ఆర్ మీన్స్ రూరల్. డి ఫర్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ అంటే నేషనల్. ఎన్ఏ అంటే నేషనల్ అని అర్థం. నేషనల్ బ్యాంక్. బి స్టాండ్ ఫర్ బ్యాంక్. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. పేరులోనే ఉంది. అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కోసం ఉద్దేశించి ఇంట్రడ్యూస్ చేయబడినటువంటి బ్యాంక్నే మనం ఏమంటామంటే నాబార్డ్ అంటాము. ఈ యొక్క నేషనల్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో, మళ్ళీ చెప్తున్నాను, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ విషయంలో ఫైనాన్షియల్ అసిస్టెంట్ ప్రొవైడ్ చేయడంలో ఇది అపెక్స్ బ్యాంక్. అపెక్స్ బ్యాంక్ అంటే టాప్ లెవెల్ బ్యాంక్, హైయెస్ట్ బ్యాంక్ అని మనం చెప్పవచ్చు. సరే, నాబార్డ్ అంటున్నాము. నాబార్డ్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? ఎలా ఇంట్రడ్యూస్ చేశారు? ఇది ఒక స్టాచ్యుటరీ కార్పొరేషనా కాదా? అంటే స్టాచ్యుటరీ బాడీయా కాదా? అంటే ఎస్, ఖచ్చితంగా నాబార్డ్ ఈజ్ ఏ స్టాచ్యుటరీ బాడీ. ఎందుకు స్టాచ్యుటరీ బాడీ అంటున్నానంటే, నాబార్డ్ని అనేటువంటిది ఎప్పుడు 1981లో నాబార్డ్ యాక్ట్ ద్వారా, 1981 నాబార్డ్ యాక్ట్. నాబార్డ్ అంటే తెలుసు కదా, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ యాక్ట్ అనేటువంటిది 1981లో చేయడం జరిగింది. దీని బేస్ ఆధారంగానే 1982లో అనేటువంటిది నాబార్డ్ అనేటువంటి ఒక బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సరే, ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఎవరి రికమెండేషన్ మేరకు నాబార్డ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది? ఇది క్వశ్చన్. ఎవరి రికమెండేషన్ మేరకు నాబార్డ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందంటే శివరామన్. శివరామన్ కమిటీ. శివరామన్ కమిటీ రికమెండేషన్ మేరకు నాబార్డ్ని 12th జూలై 1982న ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది గ్రూప్ 2లో లాంటి చాలా ఇంపార్టెంట్ క్వశ్చను. నాబార్డ్ అనేటువంటి ఏ కమిటీ రికమెండేషన్ మేరకు, అంటే శివరామన్ కమిటీ రికమెండేషన్ మేరకు. ఏ కమిటీ రికమెండేషన్ మేరకు? శివరామన్ కమిటీ రికమెండేషన్ మేరకు. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది? 1982లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నాబార్డ్ ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నాబార్డ్ అనేటువంటిది. సరే, నాబార్డ్ అనేటువంటి ఒక స్టాచ్యుటరీ బాడీ అన్నావు. నాబార్డ్ యాక్ట్ 1981 ద్వారా దీన్ని ఇంట్రడ్యూస్ చేసినారు అన్నావు. ఈ నాబార్డ్ ఇంట్రడ్యూస్ చేయకముందు అసలు రూరల్ డెవలప్మెంటే లేదా? అసలు రూరల్ డెవలప్మెంట్ అయ్యేది కాదా? డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదా అంటే ఇచ్చేవాళ్ళు, లేరని కాదు. అంతకుముందు కొన్ని బ్యాంక్స్ ఉన్నవి. అంటే బ్యాంక్స్ కావు ఇవి, ఫైనాన్షియల్ క్రెడిట్, ఫైనాన్షియల్ అసిస్టెంట్ ప్రొవైడ్ చేసేటువంటి కొన్ని బాడీస్ ఉన్నవి. వాటి ప్లేస్లో ఈ యొక్క, అంటే దాన్ని తీసేసినారు, ఇంకా రిమూవ్ చేసేసినారు అని కాదు. అవి కొన్ని ఉన్నాయి ఎగ్జిస్టెన్స్, కానీ మెయిన్ బాధ్యత ఇది తీసుకొని ఇంకా మీరు వేరే యాక్టివిటీస్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. కాబట్టి దాని ప్లేస్లో, వాటి ప్లేస్లో దీన్ని తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ఫైనాన్షియల్ క్రెడిట్ని రీప్లేస్ చేయడానికి గతంలో ఉండేటువంటి, అంటే ఫైనాన్స్ ఇటర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కోసము గతంలో, అంటే నాబార్డ్ రాకముందు ఈ యొక్క ఫైనాన్సింగ్ చేసేటువంటి ఆర్గనైజేషన్స్ ఏవి అని చూస్తే మనకు పర్టికులర్గా 3 కనిపిస్తాయి. ఫస్ట్ వచ్చేసి ఏసిడి, అగ్రికల్చర్ క్రెడిట్ డిపార్ట్మెంట్. ఒకటి, అగ్రికల్చర్ క్రెడిట్ డిపార్ట్మెంట్ ఒకటి. రెండోది ఆర్పిసిసి అంటే రూరల్ ప్లానింగ్ క్రెడిట్ సెల్.
అనేటువంటిది రూరల్ డెవలప్మెంట్ కోసం ఇచ్చే ఫైనాన్సింగ్ ప్రొవైడ్ చేసేది. ఇది అగ్రికల్చర్ కోసం అంటే క్రెడిట్ ప్రొవైడ్ చేసేటువంటి ఒక డిపార్ట్మెంట్గా ఉండేది. నెక్స్ట్ ఇంకొక దాని పేరు ఏం పేరు అంటే ఏఆర్డిసి అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈ 3 గతంలో ఉండేటువంటివి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు లేవా అంటే ఉన్నాయి. ఇప్పుడు లేవు తీసేసినారు అనేవి కాదు. ఇప్పటికి ఉన్నాయి. కానీ ఇవి యొక్క పని వీటి ప్లేస్‌లో రీప్లేస్‌మెంట్ చేయడం జరిగింది. ఎవరిని రీప్లేస్‌మెంట్ ఇప్పుడు వీళ్ళ బాధ్యతని ఎవరు తీసుకోవడం జరిగిందంటే నాబార్డ్ తీసుకోవడం జరిగింది. నాబార్డ్ ఒక్కటే ఇప్పుడు అపెక్స్ బాడీగా ఉంటూ అన్ని రూరల్ గానీ, అగ్రికల్చర్ రిలేటెడ్ గానీ, రూరల్ డెవలప్మెంట్ రిలేటెడ్ అన్ని యాక్టివిటీస్ కోసం ఫైనాన్సింగ్ చేసేటువంటి ఏజెన్సీగా ఇప్పుడు నాబార్డ్ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. క్వెషన్ ఇదే విధంగా వేసేశారు. ఏ యొక్క ఆర్గనైజేషన్లను, ఏ యొక్క బాడీస్‌ని రీప్లేస్ చేస్తూ నాబార్డ్ వచ్చింది అంటే అగ్రికల్చర్ క్రెడిట్ డిపార్ట్మెంట్, రూరల్ ప్లానింగ్ క్రెడిట్ సెల్, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. వీటి మూడిటిని రీప్లేస్ చేస్తూ దాని ప్లేస్‌లో నాబార్డ్ తీసుకురావడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకో. ఇక్కడతో నాబార్డ్ అనేటువంటిది ఏది డెవలపింగ్ బ్యాంక్ చెప్తున్నాము. అందులో భాగంగా నాబార్డ్ చెప్తున్నాను. శివరామన్ కమిటీ గురించి చెప్పాను. 12 జూలై 1982 గురించి చెప్పాను. 3 గతంలో 3 బాడీస్ ఉండేవి. 3 ఆర్గనైజేషన్స్ అనుకుందాం. వీటి ప్లేస్‌లో నాబార్డ్ తీసుకురావడం జరిగింది అని చెప్పాను. సరే, మెయిన్ ఫంక్షన్ ఏంది? నాబార్డ్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏందంటే పేరులోనే ఉంది కదబ్బా! అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కోసము ఫైనాన్స్ చేసేటువంటి ఒక సంస్థ, ఒక బ్యాంక్ నాబార్డ్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ ఏరియాలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలి. అగ్రికల్చర్ క్రెడిట్ కావాలి. అంటే ఈ యొక్క క్రెడిట్‌ని ప్రొవైడ్ చేయడానికి ఉద్దేశించబడి ఏర్పాటు చేసినటువంటి సంస్థయే నాబార్డ్. క్రెడిట్ ప్రొవైడ్ చేస్తుంది అంటే నాబార్డ్ డైరెక్ట్‌గా వెళ్ళి సార్ నేను పొలం వేస్తున్నా నాకు డబ్బులు ఇస్తారా అంటే ఇవ్వదు. జస్ట్ అది రీఫైనాన్సింగ్ మాత్రమే చేసిద్ది. రీఫైనాన్సింగ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏందంటే ఇప్పుడు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఎస్‌బీఐ గానీ, ఐసీఐసీఐ ప్రైవేట్‌లో అయితే ఐసీఐసీఐ బ్యాంక్ గానీ ఇవన్నీ కూడా షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్. ఏవైతే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయో అవి వచ్చేసి ఫైనాన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే క్రెడిట్ ఇవ్వడం జరుగుతుంది రైతులకు గానీ, రూరల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్‌లో గానీ. అప్పుడు ఏవైతే ఇవి యొక్క ఫైనాన్స్ చేస్తాయో ఇప్పుడు ఆ యొక్క ఫైనాన్స్‌ని రీఫైనాన్స్ చేసేది అంటే ఆ యొక్క డబ్బుని వీళ్ళకి సమకూర్చేది ఎవరంటే నాబార్డ్. ఇప్పుడు నాబార్డ్ వచ్చి డైరెక్ట్ కస్టమర్‌లకి ఇవ్వదు. డైరెక్ట్ వచ్చి రూరల్ డెవలప్మెంట్‌గా సరే నీకు ₹4కి ఇంట్రెస్ట్‌కి నీకు అమౌంట్ ఇస్తానని ఇవ్వదు. ఎవరి ద్వారా ఇప్పిస్తుంది? ఎస్‌బీఐ షెడ్యూల్ కమర్షియల్ ద్వారా ఇప్పిస్తుంది. కాబట్టి మనం ఏమంటున్నాం వీటిని రీఫైనాన్సింగ్ అంటాము. దాని యొక్క అర్థం ఏందా? రీఫైనాన్సింగ్ అంటే ఆల్రెడీ ఫైనాన్స్ చేయడం జరుగుతుంది. క్రెడిట్ ఇవ్వడం జరుగుతుంది. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఆర్ ఎన్‌బీఎఫ్‌సిస్ వాటికి ఈ యొక్క నాబార్డ్ అనేటువంటి డబ్బులు ఇచ్చి రీఫైనాన్సింగ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు నాబార్డ్ అనేటువంటి రూరల్ డెవలప్మెంట్‌లో కానీ, అగ్రికల్చర్‌లో కానీ, ప్లానింగ్‌లో అంటే పాలు పంచడం కానీ, నెక్స్ట్ వచ్చేసి ఏదన్నా పాలసీ తయారు చేయడంలో ప్రతి విషయంలో కూడా నాబార్డ్ అనేటువంటిది తనదైన పాత్ర పోషించడం జరుగుతుంది. ఇది. సరే, నాబార్డ్ ఏర్పడినప్పుడు 1982లో నాబార్డ్ వచ్చిందన్నాం. ఈ 1982లో నాబార్డ్ వచ్చినప్పుడు 100 crores ఒక క్యాపిటల్ క్రియేట్ చేసి ఈ యొక్క నాబార్డ్‌ని క్రియేట్ చేయడం జరిగింది. దీన్ని మనం ఏమంటామంటే ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటారు. ఆథరైజ్డ్ ఏసీ అంటే ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటారు. అంటే 1000 crores కూడా అప్పట్లో, ఇప్పుడు కాదు, 50:50 రేషియోలో అంటే సెంట్రల్ గవర్నమెంట్ 50, సెంట్రల్ గవర్నమెంట్ 50, ఆర్‌బీఐ 50% అమౌంట్‌తో ఈ యొక్క ఫండ్‌ని
ఈ యొక్క ఆథరైజ్డ్ క్యాపిటల్‌ని క్రియేట్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు 2019లో వచ్చేసరికి ఆర్‌బీఐని పక్కన తీసేసి 100% గవర్నమెంటే తన ఆధీనంలోకి ఈ యొక్క నాబార్డ్‌ని తీసుకోవడం జరిగింది. ప్రెజెంట్ ఈ నాబార్డ్ అనేటువంటిది కంప్లీట్‌లీ హోల్లీ ఓన్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఇది గుర్తుపెట్టుకో. 100% ఓన్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, నాట్ ఆర్‌బీఐ. నెక్స్ట్ వచ్చేసి 2018లో ఈ యొక్క ఆథరైజ్డ్ ఏసీ ఫండ్ అనేటువంటి 30,000కి పెంచడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ క్వెషన్ రాయొచ్చు. ఇదేంది భయ్ ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటున్నావు? ఏంది ఆథరైజ్డ్ క్యాపిటల్ ఏందంటే యాక్చువల్‌గా 2 రకాలుగా క్యాపిటల్ ఉంటాయి. ఒకటి వచ్చేసి పెయిడ్ అప్ క్యాపిటల్ అంటారు. పెయిడ్ అప్ క్యాపిటల్ అంటే ఏదైనా ఒక సంస్థ నువ్వు నిర్మించాలి అంటే దానికి ఒక క్యాపిటల్ కావాలి. నువ్వు డైరెక్ట్ పోయి నేను ఒక సంస్థ నిర్మిస్తానంటే ఎవరు ఒప్పుకోరు అక్కడ. ఎందుకంటే డబ్బు లేనిది ఏదైనా నిలబడుతుందా? నువ్వు బ్యాంక్ పెట్టాలనుకుంటున్నావు. ఉత్తగానే బ్యాంకులు పెట్టేయవచ్చా? లేవు కదా! ఖచ్చితంగా నీ వద్ద 100 కోట్లో 200 కోట్లు నీకు ఉంటే దాని అనుగుణంగా మనకి ఒక బ్యాంక్‌ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అంటే 100 కోట్లే ఉండాలని కాదు నేను చెప్పేది. గవర్నమెంట్ ఆర్‌బీఐ ఫిక్స్ చేస్తుంది. ఇంత కావాలి అనేటువంటిది. అంత క్యాపిటల్ ఉంటే నువ్వు ఏదైనా బిజినెస్ చేసుకో. నువ్వు క్యాపిటల్ లేనిది, మూలధనం లేనిది నువ్వు ఏ బిజినెస్ చేయగలవు? కాబట్టి పెయిడ్ అప్ క్యాపిటల్ అంటే నువ్వు అందులో ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంటు. ఒక ఫ్యాక్టరీ కట్టినావు. దాంట్లో ఎంత ఇన్వెస్ట్ చేసినావు? మిషనరీ మీద, బిల్డింగ్ మీద, దాన్ని క్యాపిటల్ అంటాం కదా! అలా దాన్ని పెయిడ్ అప్ క్యాపిటల్ అంటే నువ్వు కట్టినటువంటి అమౌంట్, నువ్వు ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ ఎంత అనేది ఒకటి సర్టెన్ వాల్యూ ఉండడం జరుగుతుంది. అది కాకుండా నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్ అకౌంట్ తర్వాత ఏసీ ఆథరైజ్డ్ అకౌంట్ అంటే ఏంటంటే ఇది కూడా వన్ టైప్ ఆఫ్ అకౌంటే. కానీ మ్యాక్సిమం అమౌంట్ ఇది. మ్యాక్సిమం 30,000 crores. అర్థం కాలేదు కదా! పెయిడ్ అప్ క్యాపిటల్ అంటే మినిమం అమౌంట్ అని అనుకో. మినిమం అమౌంట్ అంటే అట్ ప్రెజెంట్ ఎంత పెట్టావు? 100 కోట్ల, 200 కోట్ల ఎంత పెట్టావు? అదే నాబార్డ్‌లో ఎంత ఉందంటే 17,000 కోట్లు ఉంది. క్యాపిటల్ పెయిడ్ అప్ క్యాపిటల్. ఏదైనా ఇది మారొచ్చు, అటు ఇటు ఉండొచ్చు. ఇది ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ అర్థం కావడానికి చెప్తున్నాను. 17,000 కోట్లు ఉంది. ఎవరు పెట్టారంటే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది 17,000 కోట్లు కూడా. ఇది మినిమం క్యాపిటల్. అది పెయిడ్ అప్ క్యాపిటల్ అనేటువంటి మ్యాక్సిమం ఎంత పెట్టవచ్చు? గవర్నమెంట్ మ్యాక్సిమం 30,000 కోట్లు పెట్టగలము. ఆథరైజ్ చేయడము దీని యొక్క మీనింగు. ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటే మ్యాక్సిమం అమౌంట్ 30,000 కోట్ల వరకు మేము పెట్టగలము అని చెప్పడము దాని యొక్క ఉద్దేశము. దాన్ని ఏమేమంటామంటే ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటారు. ఇది పెయిడ్ అప్ క్యాపిటల్ అండ్ ఆథరైజ్డ్ క్యాపిటల్‌కి సంబంధించినటువంటి విషయాలు. సరే, పెయిడ్ అప్ క్యాపిటల్ చెప్పినావు, ఆథరైజ్డ్ క్యాపిటల్ చెప్పినావు. ఇది 2019లో సెంట్రల్ గవర్నమెంట్ కంప్లీట్‌లీ తన ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది అన్నావు. బాగానే ఉంది. సరే, యొక్క నాబార్డ్ యొక్క రూల్స్ ఏంది? రోల్ అంటే దాని యొక్క పనులు ఏంటి? రోల్ ఆఫ్ నాబార్డ్ ఎలాంటి పని చేస్తుంది? ఒకటి, రీఫైనాన్సింగ్ చేయడం జరుగుతుంది. రీఫైనాన్స్ టు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఆర్ ఎనీ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అప్రూవ్డ్ బై ద ఆర్‌బీఐ. వాటికి రీఫైనాన్స్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అపెక్స్ ఏజెన్సీ అని చెప్పాను కదా! ఆల్రెడీ ముందే అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో అపెక్స్ ఏజెన్సీ. దాంతోపాటు నాబార్డ్ అనేటువంటిది సూపర్వైజరీ ఆఫ్ ఆర్ఆర్బీస్ రీజనల్ రూరల్ బ్యాంక్ని సూపర్వైజరీ చేసేది నాబార్డే. ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఆర్ఆర్బీస్ని రీజనల్ రూరల్ బ్యాంక్ అంటే మనకి ఇక్కడ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఉంది మన రాయలసీమలో. నెక్స్ట్ వచ్చేసి మనం అటు సైడ్ కోస్తా ఆంధ్ర సైడ్ పోతే సంథింగ్ ఏదో ఉంది, గ్రామీణ బ్యాంక్స్ చూస్తూ ఉంటాం కదా. వీటిని సూపర్వైజ్ చేసేది ఎవరు అంటే నాబార్డ్. నెక్స్ట్ వచ్చేసి
ఇది క్రెడిట్ ప్రొవైడ్ చేస్తుంది. ఎవరికి క్రెడిట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే రీఫైనాన్సింగ్ ప్రొవైడ్ అంటే క్రెడిట్ అంటే నథింగ్ ఈజ్ రీఫైనాన్సింగ్ చేయడం జరుగుతుంది. రీఫైనాన్సింగ్ ఎవరెవరికి చేస్తుందంటే స్టేట్, కోఆపరేటివ్, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్. స్టేట్ కోఆపరేటివ్, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్. అంటే స్టేట్ వైజ్‌లో అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఉంటాయి. వాటికి రీఫైనాన్సింగ్ చేయడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. డైరెక్టర్ అడుగుతాడు. నాబార్డ్ అనేటువంటివి క్రింది వాటిలో వేటికి రీఫైనాన్సింగ్ చేయడం జరుగుతుంది అని అడిగితే స్టేట్ కోఆపరేటివ్, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్‌కి చేయడం జరుగుతుంది. స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఓన్లీ డిస్ట్రిక్ట్ నేను చెప్పట్లేదు. స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్‌కి రీఫైనాన్సింగ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్ఆర్‌బీస్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏదైతే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాయో వాటికి చేయడం జరుగుతుంది. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ వీటికి కూడా ఫైనాన్షియల్ అసిస్టెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఏవైతే ఆర్బీఐ ఆథరైజ్ చేస్తుందో, ఏవైతే పర్మిషన్ ఇస్తుందో వాళ్ళందరికీ వాటన్నిటికీ కూడా ఈ యొక్క నాబార్డ్ అనేటువంటిది ఫైనాన్సింగ్ చేయడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకో. సరే ఒక్కసారి నాబార్డ్ ఇంత డీటెయిల్‌గా అవసరం లేదు. ఎనఫ్, మోర్ దాన్ ఎనఫ్. నాబార్డ్ అంటే ఏంది? నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1982. ఏ యాక్ట్ ద్వారా అంటే నాబార్డ్ యాక్ట్ 1981. ఎవరి రికమెండేషన్ మేరకు అంటే శివరామన్ కమిటీ రికమెండేషన్ మేరకు. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. సరే వేటిని మనం రీప్లేస్ చేయడం జరుగుతుంది అంటే అగ్రికల్చర్ అండ్ క్రెడిట్ డిపార్ట్మెంట్ అనే ఒకదాన్ని రీప్లేస్ చేసి ఈ నాబార్డ్ వచ్చింది. రూరల్ ప్లానింగ్ క్రెడిట్ సెల్ అనేటువంటిది, తర్వాత అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటి ఈ మూడిటి రీప్లేస్ చేస్తూ నాబార్డ్ తీసుకురావడం జరిగింది. ఆథరైజ్డ్ క్యాపిటల్ ఎంత స్టార్టింగ్లో అంటే 1000 crores ఉండేది. 15 to 50% ఆర్బీఐ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ భరించేవి. బట్ 2019లో వచ్చేసి 100% సెంట్రల్ గవర్నమెంట్ ఓన్డ్ ఎంటిటీగా ఇది మారడం జరిగింది. 2018లో వచ్చేసి దీని యొక్క ఆథరైజ్డ్ క్యాపిటల్ అమౌంట్ అయితే 30,000కి పెంచడం జరిగింది. పేడప్ క్యాపిటల్ అంటే చెప్పాను, ఆథరైజ్డ్ క్యాపిటల్ గురించి చెప్పాను. రోల్ పాత్ర ఏంటి అంటే రీఫైనాన్సింగ్ చేయడం, ఆర్ఆర్బీకి సూపర్వైజ్ చేయడం, తర్వాత రీఫైనాన్సింగ్ ప్రొవైడ్ చేయడం. అంటే స్టేట్ కోఆపరేటివ్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ కానీ, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ, ఆర్ఆర్బీస్ కానీ వీటన్నిటిని కూడా రీఫైనాన్సింగ్ చేసేటువంటి ఏజెన్సీ యొక్క నాబార్డ్. ఇది గుర్తుపెట్టుకో. ఓకే, ఇది రబ్ చేసేస్తాను. ఇక్కడతో ఇది రఫ్ ఎరైజ్ చేశాను. ఓకే, ఇప్పుడు సెకండ్ది సిడ్బీ గురించి చూసుకుందాం. సిడ్బీ అంటే ఫుల్ ఫామ్ ఏంది? సిడ్బీ యొక్క స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్. స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ సిడ్బీ అంటే. సరే, సిడ్బీ అంటే స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటున్నాం. ఏంటి దీని యొక్క పని ఏంటి అంటే ఎంఎస్ఎంఈస్ అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో వాటికి ఫైనాన్షియల్ అసిస్టెంట్ ప్రొవైడ్ చేయడం, క్రెడిట్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేయడం కోసం ఈ సిడ్బీ అనేటువంటి ఒక బ్యాంక్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇది కూడా ఒక స్టాచ్యుటరీ బాడీ. ఎందుకు స్టాచ్యుటరీ బాడీ అంటున్నామంటే 1989 సిడ్బీ యాక్ట్ చేశారు. 1989లో సిడ్బీ యాక్ట్ చేసి 1990లో సిడ్బీని క్రియేట్ చేయడం జరిగింది. సరే, సిడ్బీని ఎప్పుడు 1990లో క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి మనం ఈ ఎంఎస్ఎంఈస్ని మనం ఏమంటామంటే సిడ్బీస్ అంటాము. సిడ్బీ అంటే అర్థమైంది కదా. సిడ్బీ అంటే ఏం లేదబ్బా, ఎంఎస్ఎంఈస్ మైక్రో, స్మాల్
ఆహ్, ఎంటర్‌ప్రైజెస్ ఎంటర్‌టైన్‌మెంట్ గాదు. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ ఏముంటాయో వా వాటి కోసము ఫైనాన్స్ చేయడానికి ఇంట్రొడ్యూస్ చేయబడినది ఈ యొక్క సిడ్‌బి. సరే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సిడ్‌బిస్ అంటే ఆల్రెడీ చెప్పాను. ఎంఎస్ఎంఈస్‌కి ఆహ్, జ ఫైనాన్స్ క్రెడిట్ ప్రొవైడ్ చేయడము. నెక్స్ట్ వచ్చేసి ఒకటి ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తుంది. రెండోదేంటంటే ఈ యొక్క ఎంఎస్ఎంఈ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్‌లో కీ రోల్ ప్లే చేస్తుంది ఈ సిడ్‌బి అనేది. సిడ్‌బి ఎప్పుడు ఏర్పడింది? 1990లో ఏ యాక్ట్ ద్వారా? సిడ్‌బి యాక్ట్ 1989 ద్వారా. ఓకే. గతంలో మామూలుగా అయితే గతంలో ఈ యొక్క సిడ్‌బి అనేది అంటే ఒక అసోసియేటెడ్ బాడీ అంటే అనుబంధ సంస్థగా ఉండేది. ఏ అనుబంధ సంస్థగా ఉండేదంటే ఐడీబీఐ. ఐడీబీఐ అంటే ఇండస్ట్రియల్ 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 డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంక్ ఆఫ్ ఇండియా. వీటి యొక్క దీని యొక్క అనుబంధ బ్యాంక్‌గా ఉండేది. అసోసియేటెడ్ బ్యాంక్‌గా ఉండేది. బట్ 2019లో 2019లో దీన్ని 100% దీని నుండి తీసేసి 100% సెంట్రల్ గవర్నమెంట్ ఓన్డ్ సంస్థగా మార్చడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకో. ఎప్పుడు? 2019లో. ప్రెజెంట్ వచ్చేసి ఈ యొక్క సిడ్‌బి అనేటువంటిది డైరెక్ట్ క్రెడిట్ గూడా ప్రొవైడ్ చేస్తుంది. దాంతో పాటు రీఫైనాన్సింగ్ ఫెసిలిటీస్ గూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సిడ్‌బి యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? లక్నో. యూపీ లక్నో అంటాం గదా! లక్నోలో ఉంది సిడ్‌బి యొక్క హెడ్ క్వార్టర్. ఇది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంట్ వచ్చేసి సిడ్‌బి అనేటువంటిది క్రెడిట్ ప్లస్ అప్రోచ్‌ని ఫాలో అవుతుంది. ఫాలో అయ్యే అప్రోచ్ ఏంది? క్రెడిట్ ప్లస్ అప్రోచ్. క్రెడిట్ ప్లస్ అప్రోచ్ అంటే ఏంటంటే క్రెడిట్ ప్లస్ అప్రోచ్ అంటే సిడ్‌బి అనేటువంటిది క్రెడిట్ ఫెసిలిటీ కల్పిస్తుంది. అది అందరికీ తెలిసిందే. దాంతో పాటు క్రెడిట్ ప్లస్ అప్రోచ్‌లో ఏదైతే క్రెడిట్ ప్రొవైడ్ చేస్తుందో దాంతో పాటు ఇట్ ఆల్సో సపోర్ట్ ద ఎంటర్‌ప్రైజెస్ ఇన్ డెవలప్‌మెంట్, స్కిల్ అప్‌గ్రేడేషన్, మార్కెటింగ్, టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ వీటన్నిటిలో కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికి? ఎంఎస్ఎంఈ ఎంటర్‌ప్రైజెస్‌కి. ఎందులో? మార్కెటింగ్‌లో యూజ్ అవుతుంది. హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్కిల్ అప్‌గ్రేడేషన్‌లో తోడ్పడుతుంది. దాంతో టెక్నాలజీ అప్‌గ్రేడేషన్‌లో కూడా ఇది కీ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. దాన్నే మనం ఏమంటామంటే క్రెడిట్ ప్లస్ అప్రోచ్ అని చెప్పడం జరుగుతుంది. సిడ్‌బి అంటే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఒకటే గుర్తుపెట్టుకో. ఎంఎస్ఎంఈ సిడ్‌బి అనేటువంటిది ఎంఎస్ఎంఈకి ఫైనాన్షియల్ ఫెసిలిటీస్ కల్పించడానికి క్రియేట్ చేసినటువంటి ఒక సంస్థ. ఒక బ్యాంక్. ఇది ఎప్పుడు ఏర్పాటు చేసినారంటే 1990లో సిడ్‌బి అనేటువంటి ఒక బ్యాంక్‌ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఒక డెవలప్‌మెంట్ బ్యాంక్‌గా చెప్పొచ్చు. గతంలో ఇది ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద ఉండేది. దాన్ని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంక్‌గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. దీని హెడ్ క్వార్టర్ లక్నోలో ఉంది. ఇది ప్రెజెంట్ క్రెడిట్ ప్లస్ అప్రోచ్‌ని ఫాలో అవ్వడం జరుగుతుంది. అంతే. అంతకు మించి ఎక్కువ జస్ట్ అడిగితే 1 ఆర్ 2 లైన్స్ అడుగుతారు. అంతకు మించి ఎక్కువ ఏమి అడగడు. దాని తర్వాత ఇండస్ట్రియల్ ఐఎఫ్‌సిఐ అంటాం. ఇండస్ట్రియల్ ఫైనాన్స్
కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది కూడా ఒక స్టాచ్యుటరీ కార్పొరేషనే. ఏది ఎందుకు స్టాచ్యుటరీ కార్పొరేషన్ అంటున్నామంటే ఇది ఐఎఫ్సిఐ యాక్ట్ 1949 ద్వారా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకో. ఏదా ద్వారా ఏర్పాటు చేయడం 1948 యాక్ట్ ద్వారా. ఇండస్ట్రియల్ పేరులోనే ఉంది, ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది ఒక స్టాచ్యుటరీ కార్పొరేషన్. ఎందుకు స్టాచ్యుటరీ కార్పొరేషన్ అంటున్నారంటే ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1948 ద్వారా దీనిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది కాబట్టి ఇది ఒక స్టాచ్యుటరీ ఈ కార్పొరేషన్ అంటున్నాము. ఇది ఏం చేస్తుందంటే ఇండస్ట్రియల్ సెక్టార్స్ ఉంది కదా, ఇండస్ట్రియల్ సెక్టర్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, సర్వీస్ కానీ, వీటి ప్రొవైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విషయంలో కానీ ఇండస్ట్రీస్కి ఉంటాయి కదా, వాటికి మీడియం అండ్ లాంగ్ టర్మ్ క్రెడిట్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేయడానికి దీనిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇదాన్ని ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1948లో ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇది మెయిన్గా ఏం వర్క్ చేస్తుందంటే క్రెడిట్ ఫెసిలిటీని కల్పిస్తుంది. ఎవరికి క్రెడిట్ ఫెసిలిటీ కల్పిస్తుందంటే ఇండస్ట్రియల్ సెక్టార్కి. అంతకుమించి ఇంకా దీన్ని చెప్పాల్సిన ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిమ్ బ్యాంక్ అంటాం. ఎగ్జిమ్ బ్యాంక్ అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్. ఏంటి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1982లో ఎస్టాబ్లిష్ చేశారు. 1982లో ఎస్టాబ్లిష్ చేశారు. సేమ్ నాబార్డ్ కూడా చెప్పాను కదా, నాబార్డ్ టైంలోనే ఈ ఎగ్జిమ్ బ్యాంక్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. గతంలో ఇది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఇంటర్నేషనల్ వింగ్గా ఉండేది. ఇంటర్నేషనల్ వింగ్ అంటే ఫైనాన్సింగ్లో ఇంటర్నేషనల్ వింగ్గా ఉండేది. అంటే ఇక్కడ నేను చెప్పాను కదా, సిడ్బీలో కూడా చెప్పాను కదా, సిడ్బీలో అదే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నాను కదా, సేమ్ ఇదే. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏం చేస్తుందంటే మ్యానుఫ్యాక్చర్స్కి కానీ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ ఎవరికైనా సరే ఇది ఫైనాన్సింగ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసేది. సేమ్ అదే విధంగా ఇంటర్నేషనల్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో కూడా గతంలో ఈ యొక్క ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ప్రొవైడ్ చేసేది లోన్స్. కానీ గతంలో దాని యొక్క సబ్సిడరీగా ఉండేది. కానీ గవర్నమెంట్ వచ్చేసి కంప్లీట్గా తన ఓన్డ్ ఎంటిటీగా మార్చుకొని దానికి సంబంధం లేకుండా ఇప్పుడు ఓన్డ్ ఎంటిటీగా ఉంటూ స్వయంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు ఏదన్నా ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేసుకుంటే దాని యొక్క మిషనరీ కోసం, దానికి ఏదన్నా సంబంధించినటువంటి సర్వీసెస్ కోసం వాళ్ళ క్రెడిట్ కావాలి అనుకుంటే ఈ ఎగ్జిమ్ బ్యాంక్ అనేటువంటిది లోన్ ప్రొవైడ్ చేస్తుంది. ఒకటే అబ్బా, మనకు విదేశాల నుండి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ జరుగుతాయా? వాళ్ళకు ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి కదా. వాళ్ళ కోసం ఈ ఇంపోర్ట్ని ఎక్స్పోర్ట్ని ఇంక్రీజ్ చేయడం కోసం, డెవలప్మెంట్ చేయడం కోసం, పెంచడం కోసం ఈ ఎగ్జిమ్ బ్యాంక్ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకో. ఇది 2019లో సెంట్రల్ గవర్నమెంట్ తన ఆధీనం చాలా వరకు 2019లో సెంట్రల్ గవర్నమెంట్ అన్ని తన ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఎందుకు తీసుకోవడం జరిగిందంటే ఒకటే కారణం, గ్రోత్ పెరగాలి. ఇప్పుడు వేరే వాళ్ళ ఆధీనంలో ఉంటే వాళ్ళు డబ్బులు సరిగ్గా పెట్టరు. అదే సెంట్రల్ గవర్నమెంట్ తన ఆధీనంలో తీసుకొని ఇంపోర్ట్లను ఎక్స్పోర్ట్లను పెంచాలనుకుంటా ఉంది. ఏం చేయాలనుకుంటుంది? పెంచాలనుకుంటా ఉంది. దానికోసము ఇక ఎగ్జిమ్ బ్యాంక్ అనేటువంటి తన ఆధీనంలో తీసుకోవడం జరిగింది. సరే, ఇది ఫైనాన్షియల్ అసిస్టెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్లకు అని చెప్పాను కదా. దాంతోపాటు ఇది మీడియం టర్మ్ క్రెడిట్ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఇది మ్యాక్సిమం లాంగ్ టర్మ్ క్రెడిట్ కాదు, మోస్ట్లీ మీడియం టర్మ్ క్రెడిట్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత మోస్ట్లీ ఇది
రీడిస్కౌంట్ రీ డిస్కౌంట్ రీడిస్కౌంట్ ఆఫ్ క్రెడిట్ బిల్. క్రెడిట్ బిల్స్ ఉంటాయి కదా! వీటిని రీడిస్కౌంట్ చేయడం జరుగుతుంది. రీడిస్కౌంట్ అంటే ఏం లేదు. ఇప్పుడు డిస్కౌంట్ అంటే ఏందంటే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి కదా! ఇప్పుడు ఎవరన్నా ఇంపోర్ట్ చేసుకుంటారో సంథింగ్ మన గూడ్స్‌ని ఎవరన్నా ఇంపోర్ట్ చేసుకుంటారో, వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటేసారి పేమెంట్ చేయరు. 90 డేస్‌కో అలా పేమెంట్ చేస్తామనేటువంటి ఉద్దేశ్యంతో వాళ్ళు బిల్స్ ఇచ్చింటారు. ఆ బిల్స్ ఉంటాయి మన దగ్గర. యెస్. ఒక వ ఆహ్, వ వ ఒక ₹1,00,00,000 వస్తువు మనం ఎక్స్‌పోర్ట్ చేశాము. దాని యొక్క బిల్లులు. ఈ యొక్క బిల్లుల్ని మనము ఒక ఫర్ ఎగ్జాంపుల్ 100,00,00,000 ప్రొడక్ట్‌ని మనం ఎక్స్‌పోర్ట్ చేశామనుకో, దాని యొక్క బిల్స్ ఉంటాయి కదా! మనం షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ దగ్గర పోయినామనుకో, ఆ యొక్క బిల్స్‌ని మీద డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే డిస్కౌంట్ అంటే ఏందంటే 100,00,00,000 విలువ కలిగినటువంటి ఆ బిల్‌ను పెట్టుకొని షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ షార్ట్ టర్మ్ పీరియడ్‌కు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. లోన్ ఇవ్వడం జరుగుతుంది. లోన్ అనుకో. దాన్నేమంటామంటే డిస్కౌంట్ అంటాము. అంటే 100,00,00,000 ఉంది. దాని యొక్క వాల్యూ 100,00,00,000 ఉంది కదా! 90,00,00,000. 90,00,00,000 సరే ఎట్టా వస్తది కదా! మొత్తం బిల్ మొత్తం చేసుకొని ఎట్టా డబ్బులొస్తాయి. సరే ఇప్పుడు నీకు ఎమర్జెన్సీగా డబ్బులు కావాలి. నేనిస్తా. తీసుకో 90,00,00,000. ఆ 100,00,00,000 వస్తాయి కదా! ఒక నెలల తర్వాత అప్పుడు నేను ఇప్పించుకుంటాను. మనం ఇద్దరం సెటిల్ చేద్దాము అని అంటారు. అప్పుడు ఈ యొక్క 90,00,00,000కి ఏదైతే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ ఇప్పించుకున్నాయో వీటిని రీడిస్కౌంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులకు కూడా డబ్బులు కావాలి కదా! వేరే వాళ్ళ దగ్గర మళ్ళా బిల్లులు తీసుకోవడానికి. అప్పుడు ఇవేం చేస్తాయంటే ఈ బిల్లులు తీసుకోపోయి ఎగ్జిమ్ బ్యాంక్ దగ్గర పెట్టి డబ్బులు తెచ్చుకుంటాయి. దాన్ని రీడిస్కౌంట్ అంటారు. కస్టమర్స్ వచ్చేసి షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ తీసుకొస్తే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ ఈ యొక్క ఎగ్జిమ్ బ్యాంక్ దగ్గర వచ్చి అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఎగ్జిమ్ బ్యాంకు. దాంతో పాటు ఈ ఎగ్జిమ్ బ్యాంక్ అనేటువంటిది ఫారెన్ ఎక్స్‌పోర్టర్స్, ఇంపోర్టర్స్ ఉంటారు కదా! వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్‌కి సంబంధించినటువంటి ఎవరన్నా మన ఇండియన్ గూడ్స్‌ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాడనుకో, వాని దగ్గర డబ్బులు లేవు. వాడిని పిలుస్తది. "రారా బయ్ నువ్వు, నీకు డబ్బులు ఇస్తా నేను. మా వస్తువు తీసుకో. ఎక్కడి నుండో ఆఫ్రికా వానివా? సరే రా. ఏం కొంటున్నావు? మ్యాంగోస్ సార్. మ్యాంగోస్ తీసుకో. ఎంత? 10,00,00,000 అయింది సార్. 10,00,00,000 నేను కట్టేస్తా పో. నీ బదులు నేను కట్టేస్తా. బట్ నువ్వు నాకు ఇచ్చేసేయి. ఎప్పుడు ఇస్తావు? ఒక 2 నెలల్లో ఇచ్చేస్తా సార్. నువ్వు ఇచ్చేసేయి నాకు అని ఆ డబ్బులు అనేటువంటివి ఇచ్చి ఇక్కడ ఇచ్చేసి ఈ ఫారిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాని దగ్గర వానికి ఒక క్రెడిట్ రూపంలో డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఎగ్జిమ్ బ్యాంక్ అనేటువంటిది. మెయిన్‌గా ఒకటే గుర్తుపెట్టుకో, ఎగ్జిమ్ బ్యాంక్ అంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్‌ల మీద అమౌంట్ ఇవ్వడం కోసం ఈ యొక్క ఎగ్జిమ్ బ్యాంక్‌ని క్రియేట్ చేయడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అనేటువంటిది ఇంకోటి ఉంది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అంటే ఏంటంటే ఇది కూడా ఒక స్టాచ్యుటరీ బాడీ. ఎందుకు స్టాచ్యుటరీ బాడీ అంటున్నామంటే నేషనల్ హౌసింగ్ బ్యాంక్ యాక్ట్ 1887లో యాక్ట్ చేసి 1988లో ఈ యొక్క నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకో. ఎప్పుడు? 1988లో. సరే 1988లో నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఏం పని చేస్తుందంటే ఎవరైతే ఇండ్లు కట్టుకుంటారో వాళ్ళకు లోన్ డైరెక్ట్ కాదు, రీఫైనాన్సింగ్ రూపంలో. ఇప్పుడు కొన్ని ఫైనాన్షియల్ హౌసింగ్ లోన్ ప్రొవైడ్ చేసే కొన్ని ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు నేను ఇల్లు కట్టగలనుకో, నేను కొన్ని ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ దగ్గర పోయి అమౌంట్ తీసుకుంటాను. అంటే హౌసింగ్ ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్ దగ్గర పోయి అది నాకు అమౌంట్ ప్రొవైడ్ చేస్తారు. ఎప్పుడైతే అమౌంట్‌ని ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు ఎక్కడి నుండి తీసుకుంటారంటే డబ్బులు ఈ ఈ యొక్క నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఏది ఉంటుందో దీని దగ్గర డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకివ్వు. ఈ బ్యాంక్ చెప్తాది, ఈ హౌసింగ్ బ్యాంక్ చెప్తాది, నువ్వు వాళ్ళకివ్వు డబ్బులు, నేను నీకిస్తా. ఏం భయపడకు. వాళ్ళు ఎక్కడ పోరు, ఇల్లు కట్టుకుంటారు, వాళ్ళు మంచిగుంటారు. నువ్వు వాళ్ళకి నేను నీకిస్తా. నాది గ్యారంటీ నీకు. ఇచ్చేసేయి నువ్వు డబ్బులు.
అలా రీఫైనాన్సింగ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అనేటువంటిది. గుర్తుపెట్టుకో. ఈ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అనేటువంటిది ఆహ్, ఆర్‌బీఐ హ్యాండ్ ఓవర్‌లో ఉంటది. నెక్స్ట్ వచ్చేసి ఇది హౌసింగ్ కోసం ఎవరైతే ఫైనాన్స్ ఇస్తారో వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రొవైడ్ చేస్తుందన్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అనేవి కొన్ని ఉంటాయి. దాన్ని హెచ్ఎఫ్‌సీస్ అంటాం. ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ డైరెక్ట్‌గా ఏం చేస్తాయంటే మనకి కస్టమర్స్‌కి అనేటువంటిది హౌసింగ్ లోన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 2019 నుండి ఈ యొక్క హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కూడా ఆర్‌బీఐ రెగ్యులేటర్ కిందకి రావడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకో, చాలా ఇంపార్టెంట్. 2019 కంటే ముందు లేకపోయినా 2019 తర్వాత ఈ యొక్క హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కూడా ఆర్‌బీఐ ఆధీనంలోకి రెగ్యులేషన్‌లోకి రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ నేషనల్ హౌసింగ్ ఫైనాన్స్. ఇవి ఏం చేస్తాయంటే హౌస్ లోన్‌ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క హౌసింగ్ ఫైనాన్స్ కొన్ని ప్రైవేట్ గాని, గవర్నమెంట్ గాని ఏవైనా ఉంటే వాటికి ఈ యొక్క నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అనేటువంటిది క్రెడిట్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వచ్చేసి ముద్రా బ్యాంక్ ఉంది. ఇంకోటి లాస్ట్. ముద్రా బ్యాంక్. రబ్ చేద్దామా? ఎందుకంటే కింద లేదు. ముద్రా బ్యాంక్ అంటే మైక్రో యూనిట్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్సింగ్ ఏజెన్సీ. ముద్ర అంటే. ముద్ర అనేది అంటే ఈ యొక్క ముద్ర అనేటువంటి ఈ ముద్రా బ్యాంక్‌ని అంటే ముద్రా యోజన అనేటువంటిది ఇంట్రొడ్యూస్ చేశారు కదా! ఎప్పుడు చేశారంటే 2015లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఈ యొక్క ముద్ర అనేటువంటి యోజనలో భాగంగా ఈ ముద్రా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. వీటిని మనం యాక్చువల్‌గా ముద్రా బ్యాంక్ అని చెప్పాము. ఓకే. చెప్పవచ్చు. ఒక ఒక రకంగా చూస్తే ముద్ర బ్యాంక్‌గా ఓకే. ఎందుకంటే ముద్ర లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి డైరెక్ట్ కస్టమర్‌లకి ముద్ర ఈ స్కీమ్ కింద ముద్ర బ్యాంక్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసినారంటే 2015లో 2015లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇవి టు ప్రొవైడ్ లోన్స్ ఎట్ ఎ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు ఎంఎస్ఎంఈస్ కాదు. మైక్రో ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్స్. ఇవి ఏం చేస్తాయంటే టు ప్రొవైడ్ లోన్స్ ఎట్ ఎ లో రేట్ లో రేట్స్ టు మైక్రో ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ ఎన్‌బీఎఫ్‌సిస్‌కి లో ఇంట్రెస్ట్ రేట్‌కి అమౌంట్‌ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవి ఏవి? ఈ ముద్రా బ్యాంక్స్ అనేటువంటివి. వాటి ద్వారా ఎంఎస్ఎంఈస్ ఎవరైతే ఎంఎస్ఎంఈస్ ఉన్నారో, స్ట్రీట్ వెండర్స్ ఉన్నారో, రిపేర్ షాప్స్ ఉన్నారో వాళ్ళకి అనేటువంటి లోన్‌లు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూసే ఉంటావు. శిశు, శిశు, కిషోర్, కిషోర్, తరుణ్, తరుణ్ ప్లస్ ఇప్పుడు పెంచారు కదా! శిశు కింద 50,000 వరకు అమౌంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కిషోర్‌కి 50,000 నుండి 5,00,000 వరకు. తరుణ్‌కి 5,00,000 టు 10,00,000. 10,00,000 టు తరుణ్ ప్లస్‌కి 20,00,000 అమౌంట్‌ని
క్రెడిట్ రూపంలో ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఉంటారో, నెక్స్ట్ వచ్చేసి రిపేరీ షాపులు గానీ, చిన్న చిన్న ఏమంటారు ట్రక్ ఆపరేటర్స్ గానీ, ఫుడ్ సర్వీసెస్ ప్రొవైడ్ గానీ, రిపేర్ షాప్ గానీ, పాన్ షాప్స్ అంటే ఏవైనా చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుంటారు కదా! వాళ్ళకి ఈ యొక్క శిశు, కిషోర్, తరుణ్ ప్లస్ రూపంలో అమౌంట్ అనేటువంటివి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏదైనా ముద్రా యోజన ద్వారా. ముద్ర అంటే మైక్రో యూనిట్ డెవలప్‌మెంట్, స్మాల్ లెవెల్‌లో యూనిట్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్సింగ్ ఏజెన్సీ పేరులోనే ఉంది కదా! ఎవరికి రీఫైనాన్స్ చేస్తుందంటే ఎవరి ద్వారా ఇప్పిస్తుందంటే ఎన్‌బీఎఫ్‌సిస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి దాంతో పాటు మైక్రో ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్, కొన్ని మైక్రో ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ కదా! వాటి ద్వారా కూడా ఈ యొక్క ముద్ర బ్యాంక్ అనేటువంటి లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కిషోర్ తరుణ్ రూపంలో. దీంతో మనకి డెవలప్‌మెంట్ బ్యాంక్స్ అనేటువంటి కాన్సెప్ట్ అయిపోయింది. ఒకసారి బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఏమేమి ఉన్నాయి డెవలప్‌మెంట్ బ్యాంక్స్ అనేటువంటివి ఒక లాంగ్ టర్మ్, మీడియం ఆర్ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ ప్రొవైడ్ చేయడానికి ఉద్దేశించి ఏర్పాటు చేయడం జరిగింది. మేజర్‌గా 6 రకాల బ్యాంక్స్ ఉన్నాయి అని చెప్పాము. అందులో మెయిన్ ఇంపార్టెంట్ బ్యాంక్ ఏవేవి ఉన్నాయంటే, ఫస్ట్‌ది నాబార్డ్ గురించి చెప్పాను. నాబార్డ్ ఏ విధంగా ఉంది, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అనేటువంటిది. దాంతోపాటు సిడ్బీ అనేటువంటిది ఎంఎస్ఎంఈస్. నాబార్డ్ అయితే అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ కోసము. సిడ్బీ అంటే ఎంఎస్ఎంఈస్‌కి క్రెడిట్ లోన్ ప్రొవైడ్ చేయడం కోసము. తర్వాత ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ కార్పొరేషన్ అని నేను చెప్పాను. ఇండస్ట్రియల్ కోసము. నెక్స్ట్ వచ్చి హౌసింగ్ బ్యాంక్ అన్నాము. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అన్నాము. అంటే ఎవరైతే హౌస్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారో వారి కోసము. తర్వాత ఎగ్జిమ్ బ్యాంక్ ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్‌ని పెంచడం కోసము. నెక్స్ట్ వచ్చి ముద్రా యోజన. ముద్రా బ్యాంక్ అంటే ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ కానీ, రిపేరీ షాప్స్ కానీ, చిన్న చిన్న షాప్స్ రన్ చేసే వాళ్ళకి శిశు, కిషోర్, తరుణ్ ప్లస్ రూపంలో అమౌంట్‌ని ప్రొవైడ్ చేయడం కోసము క్రియేట్ చేసినటువంటి బ్యాంక్స్. ఇవన్నీ మ్యాక్సిమం రీఫైనాన్సింగ్ బ్యాంక్ ఇదే. సిడ్బీ అనేటువంటి డైరెక్ట్ ఫైనాన్స్ చూస్తుంది. మ్యాక్సిమం అది కూడా రీఫైనాన్స్ చేయడం జరుగుతుంది. ఇవి డైరెక్ట్ రీఫైనాన్సింగ్ అంటే డైరెక్ట్ ఇవ్వవు. బ్యాంకుల ద్వారానో, ఎనీ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్ ద్వారానో ఇవ్వడం జరుగుతుంది. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రేపు వచ్చేసి దీని యొక్క కంటిన్యూషన్ తీసుకుందాం. బాయ్. గుడ్ నైట్.